అందరికీ నమస్కారం. టెక్ ప్రపంచంలో ఒక చాలా పెద్ద న్యూస్ వచ్చింది. ఇంటర్లింక్ ఫౌండేషన్ వాళ్ళొక కొత్త శకంలోకి అడుగు పెడుతున్నారట. సో ఈరోజు మనం కేవీ సారథ్యంలో మొదలైన ఈ కొత్త జర్నీ గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. సాధారణంగా లీడర్షిప్ చేంజ్ అంటే ఏముంటుంది? ఒకరి ప్లేస్లో ఇంకొకరు వస్తారు అంతే. కానీ ఇంటర్లింక్ ఫౌండేషన్ మాత్రం దీన్ని అంత సింపుల్గా చూడట్లేదు. వాళ్ళ అఫీషియల్ అనౌన్స్మెంట్లోనే ఫస్ట్ లైన్ ఏంటంటే ఇది జస్ట్ లీడర్షిప్ అప్డేట్ కాదట. అయితే లీడర్షిప్ అప్డేట్ కాకపోతే మరి ఇంకేంటి? అసలు దీని మీనింగ్ ఏంటి? రైట్, ఈ ప్రశ్నే మనల్ని అసలు స్టోరీ లోపలికి తీసుకెళ్తుంది. పదండి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ న్యూస్ ఏంటంటే ఒక కొత్త చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. అవును, ఇంటర్లింక్ ఫౌండేషన్ వాళ్ల కొత్త చైర్మన్గా కేవీని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఈ నియామకంతో మొత్తం ఇంటర్లింక్ ఈకోసిస్టంలో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి. సరే, అసలు ఈ కేవీ ఎవరు అనే గదా డౌట్. ఆయన ఇంటర్లింక్ ల్యాబ్స్కి కోఫౌండర్ అన్నమాట. అంతేకాదు, చాలా కాలంగా ప్రాజెక్ట్లో కోర్ మెంబర్గా ఉన్నారు. ఈ అపాయింట్మెంట్ కూడా ఏదో అలా జరిగిపోలేదు. చాలా చర్చలు, ఇంటర్నల్ ఓటింగ్ తరువాత అందరి ఆమోదంతోనే ఆయన్ని ఎన్నుకున్నారు. మరి ఇంతమంది ఉండగా కేవీనే ఎందుకు సెలెక్ట్ చేశారు? ఎందుకంటే ఆయన్ని ఈ ఫౌండేషన్కి ఒక బ్యాక్బోన్లా చూస్తున్నారు. విషయమేంటంటే ఈ హ్యూమన్ నెట్వర్క్ని నిర్మించడం మొదలుపెట్టిన తొలి రోజులనుంచి కూడా కేవీ ఈ ప్రాజెక్ట్లో చాలా కీలకమైన వ్యక్తి. ఆయన పాత్ర అనేది ఫౌండేషన్ పునాదులతోనే ముడిపడి ఉంది. వాళ్ల టీం లీడర్షిప్లో ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్ద స్థాయికి వెళ్ళిందో చూడండి. 7 మిలియన్లు అంటే 70 లక్షల మంది యూజర్లు. వావ్! ఇది ఖచ్చితంగా చిన్న విషయం కాదు. ఈ ఒక్క మాట చాలు కేవీ ఇంపార్టెన్స్ ఏంతో చెప్పడానికి. ఇంటర్లింక్ దేనికోసం నిలబడుతుందో దానికి వెన్నెముక. అంటే ఆయన్ని జస్ట్ ఒక లీడర్గా కాదు, ప్రాజెక్ట్కి ఆత్మలాంటి వాడిగా చూస్తున్నారన్నమాట. అంటే ఈ అపాయింట్మెంట్ దేన్ని చూపిస్తుంది? మొత్తం ఈకోసిస్టమ్కి ఆయన మీద ఉన్న నమ్మకాన్ని. ముఖ్యంగా 3 విషయాల్లో. 1 ఆయన విజన్, 2 కమ్యూనిటీ పట్ల ఆయనకున్న కమిట్మెంట్, ఇంకా 3 లాంగ్ లాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడంలో ఆయనకున్న డెడికేషన్. ఈ మూడింటిపై ఉన్న నమ్మకమే ఈ నియామకం. ఓకే, ఇప్పటివరకు జరిగింది చూశాం. ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి? వాళ్ల నెక్స్ట్ మిషన్ 100 కోట్లకు చేరుకోవడం. చైర్మన్గా కేవీకి చాలా క్లియర్ మిషన్ ఉంది. 2 మెయిన్ పాయింట్స్. మొదటిది డిజిటల్ అసెట్ ఓనర్షిప్ని డెమోక్రటైజ్ చేయాలి, అంటే అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. రెండోది గ్లోబల్ పేమెంట్స్ ఇంకా రియల్ వరల్డ్ అసెట్స్ కోసం ఇంటర్లింక్ని ఒక లీడింగ్ ఈకోసిస్టమ్గా మార్చాలి. ఇవి 2 చాలా చాలా పెద్ద గోల్స్. వాళ్ల టార్గెట్ ఎంత పెద్దదో చూడండి. 1 బిలియన్ అంటే 100 కోట్ల మంది యూజర్లు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యాలనే వాళ్ల స్ట్రాంగ్ ఇంటెన్షన్ని చూపిస్తుంది. అయితే స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. ఇంటర్లింక్ ఫౌండేషన్ బోర్డులో ఇంకా ఎవరున్నారనే పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తారట. సో మనం మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయాలి. సో చివరికి మనం ఈ అనౌన్స్మెంట్ను ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కేవలం ఒక మార్పు కాదు, వాళ్ల ఉద్దేశాన్ని ప్రకటించటం. మళ్ళీ అదే పాయింట్కొస్తున్నాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది జస్ట్ ఒక లీడర్షిప్ అప్డేట్ కాదు, ఇదొక డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్. ఈ మాటలతో వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ పట్ల ఎంత సీరియస్గా ఉన్నారో క్లియర్గా చెప్పేశారు. అంటే ఇప్పుడు ఈ హ్యూమన్ నెట్వర్క్ ఎలా ముందుకు వెళ్ళనుంది? ఒక క్లియర్ పర్పస్తో, చాలా పెద్ద స్కేల్లో, ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా సరైన వ్యక్తుల లీడర్షిప్తో. ఈ 3 ఇప్పుడు ఇంటర్లింక్డ్ ఫ్యూచర్ను డిసైడ్ చేయబోతున్నాయి. చివరగా ఈ మాట చూడండి, ఇంటర్లింక్ నెక్స్ట్ ఎరా సరైన ఫౌండేషన్తో మొదలవుతోంది. అంటే వాళ్ల నెక్స్ట్ జర్నీకి కావలసిన బలమైన పునాది ఇప్పుడు పడిందన్నమాట. ఓకే, పునాది అయితే చాలా బలంగా వేశారు. మరిప్పుడు దానిమీద ఏం కట్టబోతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనమందరం వెయిట్ చేయాల్సిందే.